నెల్లూరులో జరిగిన సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శుక్రవారం మాట్లాడారు. కావలి నియోజకవర్గంలోని 5 గ్రామాలు నుడా పరిధిలోకి రానందున దాదాపు 200 మంది లబ్ధిదారులు నష్టపోతున్నారని, జిల్లా మొత్తంలో కేవలం ఈ 5 గ్రామాలు పట్టణీకరణలో భాగం కాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు అయిన మింది శ్రీనివాస్ రమాదేవిల తనయ జ్యోతిర్మయి మింది పుట్టినరోజు సందర్భంగా సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు నూతన వస్త్రాలు మరియు శ్రీనివాస్ సౌజన్యంతో ముందుకు సాగుతున్న శిక్షణ కేంద్రంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహించారు. శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నగంటి మాధవి ఆధ్వర్యంలో ట్రస్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు నివాసులు సోమరాజు 25వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు కోడళ్లు నెల్లూరులో ఉంటున్న శ్రీనివాసరావు లలిత మరియు ఢిల్లీలో నివాసం ఉంటున్న కనకారావు విజయలక్ష్మిలు కావలి పట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో 30 మంది నిరుపేద వృద్ధులకు చీరలు ఇవ్వడంతో పాటు వారికి అన్నదానం చేయడం జరిగింది. శుక్రవారం రోజున పరిశ్రమల శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ని కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రితో తటవర్తి మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చి ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్యవైశ్య సంఘం కోశాధికారి కంచర్ల కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. నా పేరు లలిత. నేను కావలి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరికీ కూడా విశిష్ట సంఖ్యా నమోదు ప్రక్రియని మేము దాదాపుగా 1.5 మాసం నుంచి చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ విశిష్ట సంఖ్యా నమోదు కోసము ప్రతి మండలానికి కూడా మాకు రైతులను ఎంతమంది ఉంటారో దాని ప్రకారంగా మాకు టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విశిష్ట సంఖ్యా నమోదు ప్రతి రైతు కూడా చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ విశిష్ట సంఖ్య ఉంటే మాత్రమే వాళ్ళకి వ్యవసాయ శాఖ ద్వారా వచ్చేటటువంటి అన్ని పథకాలలో కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విశిష్ట సంఖ్యా నమోదుని చేసుకోవాలి. అంటే వీటినే ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ అని కూడా మేము రైతులకి అవేర్నెస్ కోసం చెప్తూ ఉన్నాము. ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్ర పరిధిలో మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అంటే గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటున్నారు. వారి ద్వారా రైతులందరికీ కూడా ఈ సంఖ్యని నమోదు చేయడం, ఈ రిజిస్ట్రేషన్స్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు మేము దాదాపు 50% వరకు రైతుల్ని కవర్ చేసి ఈ రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది. ఇంకా 50% రైతులు మాకు అందుబాటులోకి రావడం కొంచెం కష్టతరంగా ఉంది. ఎందుకంటే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది భూముల్ని అమ్మేసుకుని ఉంటారు, కొంతమంది వాళ్ళ గ్రామాల్లో లేకుండా ఎక్కడో వేరే చోట ఉండడం జరుగుతూ ఉంటుంది. వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మేము పాస్ ఆన్ చేసి వాళ్ళందరినీ పిలిపించి ఈ రైతు రిజిస్ట్రేషన్స్ని మేము పూర్తి చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రక్రియ ఇప్పుడు కూడా రైతు సేవా కేంద్ర పరిధిలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కావలి మండలంలో ఉన్న ప్రతి రైతు కూడా, సాగు చేసేటటువంటి ప్రతి రైతు కూడా, భూమి కలిగిన ప్రతి రైతుకు కూడా ఈ విశిష్ట సంఖ్య అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ను తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో జగనన్న కాలనీ పేరుతో చేపట్టిన నిర్మాణాల్లో జరిగిన అక్రమాలను కళ్లారా చూసి విస్తుపోయిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హౌసింగ్ ఎండీ రాజాబాబుతో కలిసి కాలనీని సందర్శించడంతో పాటు లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి 10 అడుగులు ఉండాల్సిన పిల్లర్ 4 అడుగులు కూడా లేకపోవడం, బబుల్ డిజైన్ను విస్మరించడంపై ఆశ్చర్యం అని, గోడలు అత్యంత నాసిరకంగా ఉండటం, అనేక ఇళ్లకు పిల్లర్లు కూడా వేయకపోవడంపై అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సగానికి పైగా బిల్లులు చేసేసుకున్న ఇళ్ల నిర్మాణం బేస్ మట్టం స్థాయి దాటకపోవడం, అవి కూడా కాలితో తంతే కూలిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఅవుట్ చదును పేరుతో 46.28 లక్షల రూపాయలు డ్రా చేసినా ఒక్క తట్ట మట్టి పోయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పి బ్యాంకు ఖాతాల్లో పడిన నగదుకు కూడా వైసీపీ నేతలు తీసుకుని మోసం చేశారని, పేదలు 10 కాలాల పాటు ఉండాల్సిన ఇళ్ల విషయంలో అవినీతికి పాల్పడటం చాలా నీచమైన చర్య అని, దోపిడీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ప్రగతిపై అధికారులతో ఆ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజబాబు, కలెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని అమలనాథుని వారి పాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ శుక్రవారం తనిఖీ చేశారు.
పాఠశాలలో చదువుతున్న 20 మంది పిల్లలకు ఆధార్ లేదని ఆమె గుర్తించారు. దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని ఆమెతో ఉన్న మున్సిపల్ కమిషనర్ అనూషకు సూచనలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ పిల్లలతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ రామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారాములకు ప్రత్యేకంగా బంగారు చీరను సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ నేశారు. పట్టు వస్త్రాలపై భద్రాచలం ఆలయ మూలవిరాట్ రూపాన్ని నేయడంతో పాటు శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని 51 సార్లు చీరపై చూపించేందుకు 10 రోజుల పాటు శ్రమించారు. 7 గజాల పొడవు ఉన్న ఈ చీరను 1 గ్రాము గోల్డ్ జరీతో ప్రత్యేకంగా నేశారు. మొత్తం బరువు 800 గ్రాములు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సిఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్న వినయ్ అనే విద్యార్థి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. వెంటనే కాలేజీ యాజమాన్యం వినయ్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో మార్కెట్లోకి కొత్త రూ. 10, 500 నోట్లు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ. 10, 500 నోట్లను జారీ కానున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్లో ప్రస్తుతం ఉన్న నోట్ల మాదిరిగానే ఇవి కూడా ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. గతంలో జారీ చేసిన నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. గత నెలలో ఆర్బీఐ మల్హోత్రా సంతకంతో కొత్త రూ. 100, 200 నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయానికి తెలిసిందే. మహారాష్ట్రలోని థానే జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. భివానీ నియోజకవర్గం దేనేనగర్లో మొయినుద్దీన్ షేక్, ఇమాముద్దీన్ షేక్ కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఇంటి పైకప్పుపై ఇరు కుటుంబాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు దాడికి చేసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలి కింద పడింది. పైకప్పుపై గొడవ పడుతున్న వారంతా కిందపడి గాయాల పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.